పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సాధారణ ప్రజలు అభిమానులు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. శుభాకాంక్షల వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు జనసంద్రంలో చెరగని ముద్ర వేసుకున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించుకున్నారు. ఒక సినిమా రంగంలో అగ్ర హీరోగాని కాకుండా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రతి ఒక్క పేదల మనసులో కూడా గుడి కట్టుకున్నారని చెప్పుకోవచ్చు. సో మరి ఈ రోజు ముఖ్యంగా చిరంజీవి గారు పెట్టినటువంటి ఒక ట్విట్టర్ పోస్ట్ అంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుష్మాన్ భవ అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారిని దీవించడం జరిగింది. అంటే సినీ రంగంలో ఒక అగ్ర హీరోగా, అదేవిధంగా జనాల్లో ఒక జనసేనానిగా, రాజకీయ రంగంలో డిప్యూటీ సీఎంగా ప్రజలకు ఎంత మంచి పరిపాలన అందిస్తున్నావో, ప్రజల గుండెల్లో ఏ విధంగా చోటు సంపాదించుకున్నావో ఒక అన్నగా నేను చూసి గర్విస్తున్నాను. హృదయపూర్వక శుభాకాంక్షలు కళ్యాణ్ బాబు అని చెప్పేసి ఆయుష్మాన్ భవ అంటూ చిరంజీవి గారు చెప్పారు. అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన అడుగడుగున సామాన్యుల పక్షం ఉంటాడు. అణువణువున కూడా సామాజిక స్పృహ ఉంటుంది. మాటల్లో పదును, చేతల్లో చేవ, మాట తప్పని నైజం పవన్ కళ్యాణ్ గారు. సో ఇదే విధంగా రాజకీయ జీవితం ఎంతో అద్భుతంగా ఉండాలి. మున్ముందు మీ రాజకీయ జీవితం ఇంకా అద్భుతంగా కొనసాగుతుంది. అండ్ జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ గారికి సిబిఎన్ గారు చెప్పారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకునే కళ్యాణ్ గారికి అటు సినిమా రంగంలో అగ్ర హీరోగా ఒక పీపుల్ స్టార్గా పేరు తెచ్చినటువంటి గొప్ప నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ నారా లోకేష్ గారు, అదేవిధంగా సాయి దుర్గ తేజ్ అంటే సాయి ధరమ్ తేజ్ గారు, చాలా మంది కూడా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక తుఫాన్ అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఆయన గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. ప్రజల గుండెల్లో మంచి చోటు సంపాదించినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి అద్భుతంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ప్రధాని మోదీ గారు సహా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి భక్తులందరూ కూడా మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మీరు నిండు నూరేలు కూడా ఇదే విధంగా బతకాలి, అందరికి కూడా రాష్ట్రాన్ని కూడా ఇదే విధంగా సుభిక్షంగా పరిపాలన చేయాలి, మీరు ఎప్పుడు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు.